ఆ మహానుభావుల మెచ్యూరిటీ ఎలా ఉంటుందన్న దానికి చిన్న ఎగ్జాంపుల్కి మీకు సరదాగా చెప్తున్నా. ఈ ఇండస్ట్రీలో మేము నిలబడాలంటే మేము ఒక టాస్క్ ఇస్తున్నాం, మీరు ఆలోచించండి. మీరే నన్నైనా బాలకృష్ణ అయినా హరికృష్ణ అయినా కూడా మీరే, ఆయన ఎవరిని నువ్వు అనరు. ఈ ఇండస్ట్రీలో మీరు నిలబడాలంటే మేమున్నాం. దేవుడి పాత్రలు వేయాలి అంటే మమ్మల్ని పిలుస్తారు. అదే సోషల్ ఇలా చూపించారు ఆయన. సోషల్ వేషాలు సమస్యలు వాటితో చేయాలి అంటే బ్రదర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. డిష్యూమ్ చేయాలి అంటే తమ్ముడు కృష్ణ ఉన్నాడు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో ఇట్లా ఎంటర్టైన్మెంట్, ఒకరిని కాకుండా ఇద్దరు ముగ్గురిని అమ్మాయిలను ప్రేమించే తమ్ముడు సోహన్ బాబు ఉన్నాడు. మీరెందుకు పనికొస్తారని, మిమ్మల్ని ఎందుకు పిలవాలి అన్నాడు. నువ్వు నవ్వుతున్నావు కానీ నాకు అప్పుడు పోయింది నవ్వు. అవుట్. వారం 10 రోజుల పాటు వుడ్లాండ్స్ హోటల్లో టిఫిన్ తినటం, బీచ్ దాకా నడుచుకుంటూ వెళ్ళటం. వారం 10 రోజులు అయిపోయింది. మెంటల్ ఆల్మోస్ట్ మెంటల్ వాళ్ళు కనుక రోడ్లు ఏమంట ఇటు వెళ్తా, అవును ఇటు ఎందుకు వెళ్తున్నాను నేను, ఇటు ఇలా ఉంటారు చూడు. ఈ టైపు 10 రోజులు అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకి, మీ అందరికీ చెబుతున్న, జీవితంలో మనకి ఎప్పుడైనా సమస్య వస్తే భగవంతుడు డెఫినెట్గా ఒక దోవ చూపిస్తాడు. అది మనం తెలుసుకోగలగాలి, అది మనం కనిపెట్టగలగాలి. ఇదా, దేవుడు మనకి ఈ రూట్ ఇస్తున్నాడా, పట్టుకుందాం. నాకు జరిగింది చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. వారం రోజుల పాటు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఏంటో తెలియదు అన్న. సరే, వుడ్లాండ్స్లో మీ అందరికీ తెలుసు కదా, మేమంతా స్టూడెంట్స్. రజనీకాంత్ దగ్గర నుంచి అందరం ఒకే చోట తిని, ఎవరి దగ్గర డబ్బులు ఉండి ఇచ్చేవాళ్ళం, అట్లా కలిసిమెలిసి ఉన్నాం అందరం. అందుకే ఈ రోజుకి రజనీకాంత్ మా ఫస్ట్ బ్యాచ్, నా సీనియరు, నా తర్వాత బ్యాచ్, అందరం కలిసే ఉంటాం. టిఫిన్ తింటాం, కూర్చుంటే, ఏంట్రా రాజేంద్ర నువ్వు రావట్లేదా? ఎక్కడికి అన్నా, అమెరికన్ కౌన్సిలేట్కి వెళ్తాం. అమెరికన్ కౌన్సిలేట్లో నేనేం చేస్తాను, ఇప్పుడు వీసా కావాలా నాకేమన్నా, నేను రానన్నా. అమెరికన్ కౌన్సిలేట్ మద్రాసులో మా ఇన్స్టిట్యూట్ ఇటు ఉండేది, అమెరికన్ కౌన్సిలేట్ ఇటు ఉండేది, మా రూములు ఇటు ఉండేవి, వుడ్లాండ్స్ ఇటు ఉండేది. 4 పక్కల అన్నా ఫ్లైఓవర్ పక్కన. అరే ఏంటన్నా, నీ పిచ్చాడా, చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఇవాళ నుంచి 1 వీక్ 3 మినిట్స్ చాప్లిన్ ఫిలిం దగ్గర నుంచి 90 మినిట్స్ చాప్లిన్ ఫిలిం వరకు చూస్తున్నారు. మాకు అదృష్టం ఏంటంటే టీవీఎస్ రాజు గారి పుణ్యం అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్డు, మేము మా ఐడెంటిటీ కార్డు చూపిస్తే అమెరికన్ కౌన్సిలేట్లో థియేటర్కి పంపిస్తారు. వారం రా, బోరు కొట్టకుండా ఏదో మంచి కామెడీ అట చూద్దాం సరదాగా, మేము పోతున్నాం, నువ్వు వస్తున్నావా రావట్లేదా అని అంటే, కేంద్ర బాబు నేను మాత్రం పీకేదే ఉన్నది. వెళ్ళాం. 1 వీక్ పాటు చార్లీ చాప్లిన్ సినిమాలు వరుసగా చూడటం జరిగింది. అప్పుడు భగవంతుడు నాకు ఇచ్చిన ఐడియా ఏంటంటే, రొమాన్స్ హీరో అవగాలింది, యాక్షన్ హీరో అవగాలింది, కామెడీ ఎందుకు హీరో కాదు? దొరికేసింది. ఆ విధంగా నమ్ముకుని ఆ రోజుల్లో ప్రేమించి పెళ్ళాడు అవన్నీ ముందు నన్ను హీరోగా చేశారు. 2.6 జంజాల్ గారు ఇచ్చారు. కానీ లేడీస్ టైలర్ నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఎప్పుడు చూసుకోవాలి. నేను నమ్ముకున్నది, హీరో కామెడీ ఎందుకు చేయకూడదు? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, చిరంజీవి వాళ్ళ మదరు ఫాదరు ఆ సినిమా రెడీ అయ్యి, మీకు తెలుసుకో 100 షోలు వేసారు, ఎవడో కొనలేదు లేడీస్ టైలర్. కామెడీ ఏముంది దీంట్లో అనేవాళ్ళు, కామెడీ తప్ప ఇంకేముంది దీంట్లో అన్నట్టు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరు కొనలా. చిరంజీవి మదరు ఫాదరు 4 సార్లు చూశారు ప్రీవియర్. భలే ఉందని. వాళ్ళ చిరంజీవి ఫాదర్కి కామెడీ అంటే ఎంత ఇష్టమో ఆయనకి, ఆయన పోలీసుగా చేశాడు కదా. వాళ్ళ మదర్ ఫాదర్కి కామెడీ. నా సినిమా ఎప్పుడు రెడీ అవుతుందని ఎప్పుడు అడిగి నా ప్రివ్యూస్ వాళ్ళ కోసం స్పెషల్గా వేసేవాళ్ళం. సో ఇక్కడ ఏమైంది, ఒక హీరో, మీకు ఆ రోజుల నుంచి మీకు బాగా తెలుసు, నేను హీరోని అయిన తర్వాత అంటే లేడీస్ టైలర్, అహనా పెళ్ళంట, అట్లా వెళ్ళిన తర్వాత ఒక టాప్ కమర్షియల్ సినిమాతో మన సినిమా పోటీగా రిలీజ్ అయ్యేది. అది ఎన్ని రోజులు ఆడేది, ఇది అన్ని రోజులు ఆడాయి.